హలో గాయ్స్, వెల్కమ్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే మైకల్ మూవీ పెయిడ్ ప్రీమియర్ చూసి వచ్చాను. మూవీ ఎలా ఉందో ఒక మాటలో చెప్పాలంటే చాలా లిమిటెడ్ గా పాలిష్ చేసి తీసినట్టుంది. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 minutes. ఇంత తక్కువ డ్యూరేషన్ లో అంత పెద్ద స్టార్ మైకేల్ జాక్సన్ మూవీని ఎలా తీస్తారా అనుకున్నా. ఎందుకంటే ఆయన లైఫ్ లో చాలా కాంట్రవర్సీస్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ హాఫ్ లో మేజర్ పోర్షన్ మైకేల్ జాక్సన్ చైల్డ్హుడ్ మీద ఉంటుంది. ఆ ఎపిసోడ్ అంతా ఏదో వెబ్ సిరీస్ చూస్తున్న ఫీల్ వస్తుంది. చాలా ఇంటర్వ్యూస్ లో మైకేల్ జాక్సన్ తన చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా బిహేవ్ చేసేవాడో చెప్పాడు. అది ఈ మూవీలో బానే చూపించారు. ఆ తర్వాత మైకేల్ తన బిగ్గెస్ట్ మ్యూజిక్ హిట్స్ ఎలా క్రియేట్ చేశాడు, స్టేజ్ పై ఎలా పర్ఫామ్ చేశాడు, తన గెయిన్ ఇన్ పాపులారిటీ, ఫ్యాన్స్, ఇవే చూపిస్తారు. ఇవి చూపించి సినిమా సడన్ గా ఎంజాయ్ చేస్తారు. అరే ఏంటి మూవీ అలా ఎండ్ అయిపోయిందని అనిపిస్తది. అప్పుడు పడుతుంది స్క్రీన్ పైన హిస్ స్టోరీ విల్ కంటిన్యూ అని. సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రవర్సీస్ లైక్ విటిలైగో గురించి, తను పీడో అనే నిందల గురించి అయినా గానీ ఇవన్నీ సెకండ్ పార్ట్ లో చూపిస్తారా, లేదంటే ఈ మూవీ లానే బాగా పాలిష్ చేసి ఓన్లీ గుడ్ డే చూపిస్తారా? మూవీ అయిపోయేసరికి ఒక డిసప్పాయింట్మెంట్ తో బయటకు వస్తాం. మూవీలో ఏదైనా పాజిటివ్ ఉందంటే అది జాఫర్ జాక్సనే. ఆ యాక్టింగ్, వాయిస్, డాన్స్ డిట్టో మైకేల్ జాక్సన్ ని దింపేశాడు. మీరు కూడా ఈ మూవీ చూడండి, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.